Congratulations for 1 lakh subscribers. మన అన్నగానే మొదలు పెట్టినా మన అన్నగానే నేను డబ్బు పెట్టి తీపిచ్చా అని చెప్పి ఏనా థ్యాంక్స్ ఫర్ లక్ష సబ్స్క్రైబర్లో వెంకయ్య ప్రయాణం 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చాయి కదా అని చెప్తే మా అమ్మ ఆ బిర్యానీకి ఇసిరేస్తా అని చెప్పింది. అందుకని చెప్పి గమ్మని సైలెంట్ అయిపోయాను నేను. 100K సబ్స్క్రైబర్స్ వెంకయ్య ప్రయాణం. మా నాయన కష్టమే ఇప్పుడు నాకు ఈరోజు ఫలితం అనుకుంటున్నాను నేను. ఇంక రెండు సబ్స్క్రైబర్లు లేరా కొట్టండ్రా రే దొంగనా పట్టలారా బిన్నా కొట్టండ్రా రే 999 ఒరే ఇంకా ఒక్క సబ్స్క్రైబే కష్టం అనేది ఫలితది. యాస్ 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చినాయి. లవ్ యూ సో మచ్ డార్లింగ్. ఇందుకు ఎమోషనల్ అయిపోతా కానీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. కళ్ళలో నీళ్ళు వచ్చినాయి కాకపోతే కంట్రోల్ చేసుకోమన్నా. కరెక్ట్గా అల్లా అక్బర్ పలుకుతాను చూడు వెనకాల పలుకుతాను అల్లా అక్బరా. కరెక్ట్ అల్లా అక్బర్ ఎప్పుడైనా పలికిందో పలికి నాకు క్షణాకి లచ్చి పడిపోయింది. నిజంగా ఆ దేవుడు ఉన్నాడు నాగా నిజంగానే. అది ఏ దేవుడో కానీ ఏ దేవుడైనా కానీలే ఎవరు నమ్మకం వాళ్ళదే. సో అల్లా అక్బర్ పలికినారు కరెక్ట్గా అప్పుడే నాకు 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చినాయి. ఇంకా నా మాటలకి హద్దులు లేవు స్వామి. దాదాపు 1.5 సంవత్సరం నా కష్టం అసలు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే దాదాపు అంత కష్టపడినా నేను కువైట్లో ఒక 4 సంవత్సరాలు పనిచేసిన. 2023 జూలైలో ఇండియా అయిపోయినా. సో అప్పుడు అనుకునే యూట్యూబ్ పెడదామని. కాకపోతే నేను మళ్ళీ భయపడినా వాళ్ళంటారు వీళ్ళంటారు అని చెప్పి. సో నా యూట్యూబ్ చరిత్ర చెప్తే ఎంతో బాధాకరమైంది అబ్బా. అందరూ కష్టపడి వచ్చారు కాకపోతే నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలా. నేనే అంచుకునేసిన. అంటే నేను ఎంత బాధ వేసినా నాలో నేనే తొక్కునేసిన. ఎవరికి చెప్పాలా నేను. ఇంకంతే మళ్ళీ నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేసిన చెప్తాను చూడు. మళ్ళీ ఇంక నేను కోవిడ్కి వచ్చిన తర్వాత దాదాపు ఒక 2023 జూలై ఆగస్టులో వచ్చిన. ఆగస్ట్ లాస్ట్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ ఒక వీడియో పెట్టిన. ఏంది అందరూ చేస్తారు యూట్యూబ్, నేను ఎందుకు చేయకూడదు? వాళ్ళ కోసం వీళ్ళ కోసం నేను ఎందుకు భయపడాలా? నా యూట్యూబ్ నా ఇష్టం నా జీవితం, నేను ఎట్టనా బతుకుతాను. ఒకరికేంది భయపడేది వాళ్ళంటారు వీళ్ళంటారు చెప్పి కెమెరా ఎత్తుకొని అంతే. అప్పుడు నాకు తెలియక కోవిడ్ లైవ్లు మొత్తం అంతా చూపించేసిన నేను. అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక 2 నెలలు 3 నెలలు బాగా చేసిన. మళ్ళా ఏంటంటే నేను ఒకరు తప్పుడు దావలేకపోయినా. ఈ ట్రెండింగ్ టాపిక్ అంట ఈ చెత్త ఈ చెదారం అని ఒక 3 నెలలు ఒక 5 నెలలు 4 నెలలు ఈ చెత్త అనేది చేసిన. ఏది 2024 దాకా. మళ్ళీ దాని తర్వాత 2024 ఏప్రిల్ నుంచి అప్పుడు మళ్ళీ ఇంకా బాగా మంచిగా చేసిన. దాని లోపల ఇదంట ఏదేదో రోత చేసిన, ఏదేదో రోత వీడియోలన్నీ చేసిన. ట్రెండింగ్ టాపిక్ వాళ్ళంట బిగిల్ రచ్చ రిలీజన్ గురించి. అంటే ఇండియా పోతే ఇంకే టాపిక్ చేస్తామో సో ఏదో ఒక టాపిక్ ఎంచుకోవాలి కదా అని చెప్పి ఈ గలీజ్ పని చేసిన. మళ్ళీ నేనే రిలాక్స్ అయినా. వద్దురా మనకి ఈ పంచాయతీ వద్దు, మనకి వీటి గురించి చేయకూడదు అని చెప్పి. అలా తోటి యూట్యూబర్లు మోసం చేశారు. మోసం చేయడం అంటే నువ్వు నన్ను తిట్టినా కొట్టినా పడించుకోను. కానీ నువ్వు ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక నీ పేరు వాడుకో అని చెప్పి వాడుకునేసిన తర్వాత ఎందుకు అన్నా నా పేరు అని చెప్పి వెన్నుపోటు పొడిచావు చూడు. నీకు అర్థం కాల వెన్నుపోటు పొడిచేది. సో అక్కడ నాకు బాధ వేసి కొన్ని జరిగినాయిలే మళ్ళీ ఎత్తుకోకూడదు వాటి గురించి. తోటి యూట్యూబర్లు మోసం చేసేది. ఎప్పుడైతే నేను జమ్మని ఎత్తుకునేంటారా అంటే 6 నెలలు అంటే 2024 7వ నెల 6వ నెల నుంచి ఎత్తుకునేబ్బా. అంటే 7వ నెల 6వ నెల 7వ నెల 7వ నెల అంటే 2024 పోయిన సంవత్సరం 7వ నెల నుంచి జమ్మని ఎత్తుకునే యూట్యూబ్ మామూలు కాదు నాన్ స్టాప్ కొట్టినా. మళ్ళా 10వ నెల 11వ నెల వచ్చేసరికి అంటే 9వ నెల ఆ టైంకి వచ్చేసరికి ఎన్ఎస్ఏ బ్లాగ్స్ చూడు నీకు 2 లక్షలు బెంగళూరు ఇంజనీర్ అని ఆ నుండి తిట్టాడు. తమ్ముడా నువ్వు మంచి కంటెంట్ ఉన్నది, నీకు మంచి ఫ్యూచర్ ఉన్నది అని చెప్పి దగ్గర తీసి అవన్నీ ఇట్లా చేయి ఇలా చేయి అని చెప్పి నాకు పెద్ద గురువు ఉన్నారు జీకే విధులు బ్లాగ్స్. సో ఆయన నాకు ప్రోత్సహించాడు. దాని తర్వాత ఈయన మధ్యలో ఆయన ఫుల్ వీడియోలు చేసి అర్థగినాడు. ఆయన మా జీకేవి ఫుల్ వీడియోలు చేయి షార్ట్ వీడియో ఏమన్నది అని చెప్పి ఆయన వార్తలు చెప్పి ఆయన తలనొప్పి ఆయన గబ్బడిచ్చాడు నన్ను ఒక 4 నెలలు. మంచివాళ్ళు పాపం ఆయన. నాకు ఎప్పటికీ నేను మర్చిపోను బయలునే, ఫ్యూచర్లో కూడా మర్చిపోను. సో నాకు ఆయన పెద్ద గురువు అయితే ఈయన చిన్న గురువు ఎన్ఎస్ఏ బ్లాగ్స్. ఇతను చెప్పినాడు నీ చిన్న వయసు నీకేం తెలియదు, ఆతరంగా మాట్లాడతావు, ఏదంటే అది మాట్లాడతావు, నీకు మంచి ఫ్యూచర్ ఉన్నది, మంచి లైఫ్ ఉన్నది, నీ వాయిస్ ఎవరికి లేదు, మాకు లేదు, ఎవరికి లేదు, నీకు దేవుడు అదృష్టం ఇచ్చినాడు, ఎవరికి లేదు. మన తెలుగు వాళ్ళకి ఎవరికైనా నీలాగా మాట్లాడే అదృష్టం లేదు. మాట్లాడే అదృష్టం నీకు ఒక్కడికే ఉన్నది. బాగా మంచి కంటెంట్ చేయి, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు, నీలాగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఆ అన్న ఒకే కంటెంట్ చెయ్యి. సపోజ్ తినేదానికి వచ్చినావో బిర్యానీ గురించే చెప్పు, గొడ్ల కోసం వినావు గొడ్ల గురించే చెప్పు, లేకపోతే ఇంకో చోటకి వినావో ఇంకే కంటెంట్ అయినా కానీ ఇప్పుడు పండగ గురించి అంటున్నావు సంక్రాంతి దాని గురించి చెప్పు, ఒక టాపిక్ మీదే వెళ్ళు అని చెప్పి ఆ అన్న ఎన్ఎస్ఏ బ్లాగ్స్ అన్న నాకు చెప్పినాడు. అంటే ఫాస్ట్గా పెట్టకాకు,
అంటే నువ్వు వీడియో ఫాస్ట్గా స్పీడ్ పెట్టేస్తున్నావు, ఎడిటింగ్ ఫాస్ట్ చేస్తున్నావు, నెమ్మది చెప్పు అని చెప్పి ఎన్ఎస్ఏ బ్లాగ్స్ అన్న ఇంకో జీతం ఇచ్చాడు నాకు అన్న ఎన్ఎస్ఏ బ్లాగ్స్ అని. నేను ఎప్పటికీ మర్చిపోను. సో అన్ని ఇచ్చిన అట్లాంటి అప్పటి నుంచి 7 నెలల నుంచి 8 నెలల నుంచి అంతే దూసుకొని వచ్చేసిన. నాకు ఇంకో లైఫ్ ఇచ్చింది ఎవర్రా అంటే మాట్లాడేట్టుగా చేసింది ఎన్ఎస్ఏ బ్లాగ్స్ అన్న. నిజంగా ఎప్పటికీ మర్చిపోను అన్నని. ఎందుకంటే నా పిల్లనాయాలి కదా, ఆత్రం ఎక్కువ, చెప్పిన మాట ఎన్నో. ఇప్పుడు మారుకుంటూ వచ్చిన. అంటే పోయిన సంవత్సరం 7 నెలల 8 నెలల నుంచి బాగా మారుకుంటూ వచ్చిన. అప్పుడు ఆ అన్న చెప్పేంత వరకు కూడా నేను నా మైండ్ అంతా ఏదేదో వారానికి ఒక వీడియో, 3 రోజులకు ఒక వీడియో పెట్టుకుంటూ వచ్చిన. మళ్ళీ ఎన్ఎస్ఏ బ్లాగ్స్ అనేది తిడతామండి మా దగ్గర ఉండి చూస్తామంటే, సో నిజమే కదా, మనం ఎందుకు ఇట్లా చేస్తున్నాం అని చెప్పి మారిపోయి అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చి ఇప్పుడు వచ్చిందబ్బా 100K సబ్స్క్రైబర్స్. అంటే అంత ఈజీగా రాలా, ఎంతో కష్టం. నాకు ఎవరు ఎడిటింగ్ నేర్పిలా. నేను విఎన్ ఎడిటింగ్ యాప్లో చేస్తాను, విఎన్ ఎడిటింగ్ యాప్ అని. సో దాంట్లో నేను ఎడిటింగ్ చేసుకుంటున్నా. యూట్యూబ్ గురించి, యూట్యూబ్ ఎలా చేయాలా, యూట్యూబ్ సంబంధించింది ఏంది, కాపీరైట్, కమ్యూనిటీ గైడ్లైన్, 1000 సబ్స్క్రైబర్లు వస్తే మళ్ళీ 10 మిలియన్ వ్యూస్ వస్తే మోనిటైజేషన్ వస్తుంది, మళ్ళీ 4000 అవర్స్ వాచ్ అవర్స్ వచ్చాయి. అదే నాకు అర్థం కాల, నాకు తెలీదు. మీరు కింద కామెంట్లో చెప్పండి 4000 వాచ్ అవర్స్ అంటే ఏందనేది. అది మర్చిపోయినా ఏదో అనేది, నాకు గుర్తులేదు. అంతే అనుకోబా, ఫుల్ వీడియో, షార్ట్ వీడియోకి వాచ్ అవర్స్ రాదు, ఫుల్ వీడియోకి మాత్రం వాచ్ అవర్స్ వచ్చేది. సో ఆ విధంగా 4000 మంది అంటే 1,00,000 మంది కానీ చూసారంటే నీకు డబ్బులు సంపాదించుకోడానికి ఉంటుంది. అంటే 4000 వాచ్ అవర్స్ రావచ్చు అందాసి చెప్తాను. 50,000 మంది 1,00,000 మంది చూస్తే నీకు బాగా వ్యూవర్షిప్ ఉంటుంది కదా. అట్లా 1000 సబ్స్క్రైబర్లు భిన్నవి చేస్తాయి. సో అట్లా ఎవరి గురించి చెప్పకన్నా, ఎవరు రోత చేయకన్నా, ఎవరి గురించి మాట్లాడకన్నా నాకు ఎవడు హెల్ప్ చేయాల. అదే ఇలా ఎడిటింగ్ చెయ్యి, ఇలా యూట్యూబ్ చెయ్యి, ఇలా మాట్లాడు, ఇలా చెయ్యి, ఈ టాపిక్ చేసుకో, ఇట్లా తెలివిగా ఉండి నాకు ఎవరు చెప్పాలి. నేనే తెలుసుకునే, నేనే కష్టపడినా, ఒక్కనే ఎదిగినా, ఒక్కనే కష్టపడినా. అంటే ఇది ఎట్లా చెప్పాలంటే, తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం కొడుకులకు వచ్చదంట. సో మా నాయన ఎంతో కష్టపడినాడు. మా నాయన చరిత్ర చెప్పుకుంటే అది అసలు చెప్పలేము, వర్ణాతీతం అసలుకి. అంత కష్టపడినాడు మా నాయన. కష్టమే ఇప్పుడు నాకు ఈరోజు ఫలితం అనుకుంటున్నాను నేను. మా నాయన చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాడు తెలుసా. సరే దాని గురించి ఇంకో 10 లక్షల సబ్స్క్రైబర్లు వచ్చేప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు మా నాన్న గురించి వాటి గురించి ఇప్పుడు వద్దులే. కానీ మా అమ్మ దగ్గర పోదాం, కేక్ కోద్దాం. అందుకే బండ్లో కూర్చోను. మా అమ్మ తిప్పి కొడుతుంది కేక్ అంటామంటే ఏదో భయంగా నాకు. ఎందుకంటే కేక్ అని పేరైతే భయంగా, మా అమ్మ ఒప్పుకోదు. ఒక తులం బంగారం అప్పుడు నేను వచ్చా యూట్యూబ్లో పెట్టుకుంటాను. మా అమ్మ తిడతాంది. చూద్దాం, ట్రై చేద్దాం, పదంపా కేక్ కోద్దాము. అలానే అమ్మ ముబారక్ నాతోటి యూట్యూబ్ వాళ్ళని కలుద్దాము. నిజంగా మన వాళ్ళు పలకరబ్బా. నా సబ్స్క్రైబర్ లేదురా అంటే నేను వద్దనే పరిగెత్తుకుంటూ వచ్చాను ఫోన్ చేస్తే. నిజంగా అది ఎట్లాంటి ప్రేమ నాకు అర్థం కావడాల. మనం చేసిన సన్మానం కానీ, వీళ్ళు చూపించే ప్రేమ కానీ, ఒక ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చి, ఒక ఫోన్ చేస్తే ఎక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. కోవిడ్లో కూడా ఇంక ఇండియాలో పోతే ఇంక ఎట్ట చూసుకుంటారు. నిజంగా నేను చెప్పలేకపోతున్నాను అసలుకి. అబ్బా పదంపా అమ్మకాడికి పోయి ఇంక మనం కేక్ కోద్దాము. అలానే నా తోటి యూట్యూబరు, చిన్న యూట్యూబరు, 5000 సబ్స్క్రైబర్లు, అమ్ము ముబారక్, అతనికి ఫోన్ చేద్దాం. అతనికి ఫోన్ చేస్తే ఖచ్చితంగా వచ్చాడు. ఫోన్ చేసి పోయి ఎక్కడికి పోదాం అర్థం కావాలి ప్లానింగ్. మీకు ముందు చెప్తాను కదా, ఓకేనా? పదం పప్ప ఆనందానికి హద్దుల్లో. ఇంకా వీడు వచ్చి మా బాబాయ్ కొడుకో, వీడు అల్లరి భరించలేకపోతున్నా. వచ్చిన వెంటనే నన్ను తగులుకున్నాడు. నేను అనుకున్నదే జరిగింది. మా పచ్చడి చేసి ఆడ కుబ్బు తెచ్చుకుని తింటామని చెప్తే మా అమ్మ దమ్ బిర్యానీ అయితే చేసింది. నేను చెప్పిన మా అమ్మకి, అమ్మ యూట్యూబ్లో 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చి అమ్మ అందరూ నన్ను అభిమానించారు మా అని చెప్తే ఇంకా అంతే ఆనందంతో తట్టుకోలేక దమ్ బిర్యానీ అయితే చేసింది మా అమ్మ. మా అమ్మ ఎలా రా అంటే, ఏం పని చెప్పినా కానీ, ఎంత కష్టం వచ్చినా కానీ, ఏ కష్టంలైనా కానీ నాకు ఖచ్చితంగా కడుపు నిండా అన్నం పెట్టే పోతుంది. మా నాయన చెప్పినా కానీ ఎందో ఈ కంచం గిన్నె మా నాయనది కానీ, మా నాయన గిన్నె నాకు పెట్టింది. ఎందుకురా అంటే ఇంత గిన్నెగా ఉంది అనుకో, పుల్లుగా తినొచ్చు అని చెప్పి నాకు కూడా అదే పెట్టింది గిన్నె. ఎందుకంటే నేను కూడా పుల్లుగా తింటానని. చాలా మంది నిన్ను చూపి అని అడుగుతారు. మా 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చాయి కదా అని చెప్తే మా అమ్మ ఆ బిర్యానీ గిన్నె ఇసిరేచ్చా అని చెప్పింది. అందుకని చెప్పి గమ్మని సైలెంట్ అయిపోయాను నేను. మా కనీసం నీ కొడుకు కేక్ అయినా వచ్చాడు మా నీ దగ్గరకు వచ్చి, అప్పుడైనా రామ్మా అని చెప్తే నాయన తినేసి పోతా ఉండు, ఎక్కువ జాచి మాడకాగనింది మా అమ్మ. ఇంకొకసారి మా అమ్మని చూపి అని అడగకండ్రా. ఇంకొకసారి కానీ అడిగాను మా అమ్మ దవరు ఇసిరేచ్చదు నా మొఖాన్ని. ఇక్కడ రచ్చరచ్చ ఇచ్చే బాగుండదు. కానీ రేపు ఇండియా పోయిన తర్వాత మా అమ్మ, మా నాయన్ని, మా ఇల్లు, మా తమ్ముడిని అందరిని చూపించాలి సరేనా. ఇప్పుడు పొల్లుగా తినింది అరిగేదాకా తిరిగి మళ్ళీ నా తోటి యూట్యూబర్కి ఫోన్ చేస్తా అంటే అతను కూడా నా సబ్స్క్రైబరే ఫోన్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అబ్బా చూడండి, అతను 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చినాయి. కేక్ వద్దాము. మా ఊరు దొంగ నా కొడుకులు ఎవడలా ఫోన్ చేసి కేక్ వద్దామని చెప్పి 1,00,000 సబ్స్క్రైబర్లు. మా అమ్మకు వద్దామంటే మా అమ్మ ఆ మాట అయితే తరిమేస్తుంది. ఇప్పుడు కూడా మా అమ్మ దగ్గర కేక్ కోపిద్దాం అనుకున్నా. మా అమ్మ తరిమేస్తుంది. ఇప్పుడు తోయేసింది బయటికి. యూట్యూబ్లో పెట్టద్దంటుంది మా అమ్మ. మీ అమ్మ యూట్యూబ్లో పెట్టద్దంటుంది. వద్దు అంటుంది. చూద్దాంలే వాళ్ళ ఫ్యూచర్లో
నేను 10 తులాలు వేసుకుంటాను, బంగారం 1 తులం వేసుకుంటాను, అప్పుడు చూద్దామంట బంగారం. వద్దంట, మా అమ్మకి ఇష్టం లేదు. 2-3 ఫోన్ చేస్తే మా ఊర్లో దొంగనాయలకి ఎవరు రాల, ఎన్న వచ్చాడు పోయి కేక్ కోద్దాం సరేనా. 2-3 ఫోన్ చేసి ఎవరు రాల, అంగబడుకుని ఎవరు రాల, మా ఊరోళ్ళు ఎవరు రాల. మొన్న అమ్ము పరకన ఫోన్ చేసాడు, గుర్తుండిపోతాడు. వాళ్ళు సబ్స్క్రైబర్ ఉన్నప్పుడు కేక్ పలికినాడు నాకు కోవిట్లో అని చెప్పి ఫ్యూచర్లో. ఓకే పోయి కేక్ కోసేసి అన్నీ చేసేసి కేక్ ఆడికి పోదామా, చూద్దామన్నా. సరే బట్ అయితే పోయి మనం ఎక్కడికి వెళ్దామన్నా కేక్ కోసం? ఎక్కడికే వెళ్ళదు, గ్రాండ్ హైపర్ ఉంది, లూలు ఉంది. నీకేమంటా యాడ్ బెస్ట్ అంటే గ్రాండ్గా కట్ చేయాలంటే లూలుకి వా. సరే అటైతే లూలుకి వెళ్దాం. గ్రాండ్ హైపర్ అయితే వచ్చినాము. ఇది వచ్చి ఇక్కడ ఓజోన్ థియేటర్. మనం ఒకప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అయింది చూడు. మనం కలిసి అయ్యవా మనం కలిసింది అప్పుడు ఇక్కడే కదా. ఏమన్నా మన సబ్స్క్రైబరు మొన్న కలిసింది కూడా మేము ఒక నెల క్రితం 2 నెలల క్రితం, ఎంత అంటే 3 నెలల క్రితం అనుకుంటాం, ఇక్కడే కలిసింది గ్రాండ్ హైపర్. వాళ్ళ అన్నాలు ఇచ్చారంట, స్టాండ్ లేదు అయితే నేను ఎన్ని రోజులే కొత్త ఫోన్ కొంటున్నాం. ఏది ఐఫోన్ 16 Pro Max రేపు నెల కొంటున్నాం. మాషాఅల్లాహ్ పైకి వెళ్తాం ఇప్పుడు. ఇక్కడ గ్రాండ్ హైపర్, ఆ పక్కన గ్రాండ్ హైపర్. ఇది ఒక గ్రాండ్ హైపర్. ఇంటి లోపల కేక్ వేసేద్దాం, కొనేద్దాం. నాకు ఆత్రం కానీ సార్, ఆగలేకపోతున్నా సార్. ఇక్కడ దొరికేటట్లేదు కేక్. లూలుకు పోవాల్సిందేనా? ఎలా ఇక్కడ దొరకదు. ఆ పక్కన దాంట్లో బా మన కేక్ ఏది వస్తుంది, వెన్నెలా ఉన్నది, 2 దినాలు ఉన్నది. ఇది ఉన్నది స్పెషల్. 2 దినాలు ఏది తీసుకుందావునా? నువ్వు చెప్పు, నీ సెలక్షన్. నువ్వు చెప్పునా? నాదేమన్నది, నువ్వు చెప్పు ఏది బాగుంటుంది. कौन सा अच्छी है इसमें? स्ट्रॉबेरी का अच्छी है, चॉकलेट ఇదన్నా नहीं. कौन सा अच्छी है? ఇది అన్న, ఇది ఇచ్చేసి అన్న. रोम्मा नंड्री अन्ना. 1 मिनट है, मेरा को यूट्यूब चैनल है, तो फिर 100K सब्सक्राइबर्स का नाम लिखेगा. इसका पेपर का दे दो, मैं लिखता है पेपर का दे दो, पेन पेपर का. 16 Pro Max ఎలా తెలుసా, మైక్ అవసరం లే. వీడియో తీసిన తర్వాత నీ మైక్ పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ వాయిస్ రిమూవ్ చేయొచ్చు. ఐఫోన్ 16 Pro Max. ఐఫోన్ అంటే తెలుసు కదా నీకు, ఎంత చెప్పి ఉండాలి. అవునవును. ఏమని రాద్దాం అంటే నా దగ్గరికి రా. చెప్పు, ఏమని రాద్దాం అంటే మీ ప్రేమకి మీ దూరంగా పోవాలా. మీ ప్రేమకి మీ అభిమానికి బానిసరంటారు. దగ్గరికి రా. ఇంతే కదా సబ్స్క్రైబర్స్ స్పెల్లింగ్, అంతే కదా వాడు రాసాలి చదువుకునేది. भैया 100K सब्सक्राइबर्स का लिखो. मैं इधर देख सब्सक्राइबर्स వెంకయ్య బ్యాక్ పోవాలి. నువ్వు బ్యాక్ పోవాలంటావు, ఫ్రంట్ రా పట్టావు. లే నువ్వు, నీకు అర్థం కావాలా కెమెరామెన్కి ఎలా ఉండాలా. నేను కెమెరామెన్ కాదు, నేను లే కెమెరామెన్ ఎవడైనా కెమెరామెనే, వీడియో తీసిన కెమెరామెనే. అంతే అంటావా? అంతే. మాషాఅల్లాహ్, థ్యాంక్ యూ. 100K సబ్స్క్రైబర్స్ వెంకయ్య ప్రయాణం. ఓకే, 100K సబ్స్క్రైబర్స్ అంతే కదా. అంతేలే. థ్యాంక్స్ ఫర్ అని రాసేదా. థ్యాంక్స్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. మాట్లాడటం నేర్చుకో. మట్టంగా వచ్చాడు. ఎల్లో కలర్ అయితే వచ్చాడు. ఎల్లో కలర్ అయితే నీటింగ్ కనవచ్చు. नाम नहीं आते हैं, सब्सक्राइबर्स है मेरे. नाम नहीं आते हैं, छोटा रख दो. పేరు రావడం దుడ్డుకు వచ్చినట్టు వచ్చాయి డాట్లు చిన్నగా ముక్కితే పేరు పెద్ద. అదే ఎక్కువ ఒకరు వెంకయ్య ప్రయాణం, అది పెద్దదా సింపుల్. कोई बात नहीं बस कोई बात नहीं. థ్యాంక్ యూ భయ్యా. వెంకయ్య అని వచ్చింది నా బిల్లు వాళ్ళే ఇస్తారు. వాళ్ళే కానీ ఇచ్చేదా. వెంకయ్య అని వచ్చింది, ప్రయాణం అనేది పెర్రాల. పదం ఆడైనా రెస్టారెంట్లోకి వచ్చి మింగేద్దాం చేసి. మా నాన్న వచ్చాడు, మా నాన్నయ్య మనకి ఇష్టం. అన్నయ్య దగ్గర కేక్ ఒకటి. రేట్ చూపి
రేట్ ఎంత? 2 దినాల 790 బిల్స్ అంటే మన ఇండియా లెక్క ఎంతనా? 800 రూపాయలు. 800 రూపాయలకి ఆంధ్ర తెలుగు పుష్ప पुष्पराज मालूम है पुष्पा मूवी देखा देखा अच्छी है ना? पुष्पा एक मूवी में एक सॉन्ग का मलयालम सॉन्ग है सिंगर మనం ఏమైనా తీసుకుందాం. ఏం తీసుకుంటావా? ఆడ బ్లాస్ట్ లెక్కేసి ఒప్పుకుంటారు వాళ్ళ లాస్ట్ ఎందుకో లాస్ట్ అంటావా? ఇంకేం తీసుకుంటావు? అంతే ఇది బిల్లు. ఇంకేం తీసుకుంటావు? ఏం వద్దు నువ్వేమైనా తీసుకుంటావు? నాకేం వద్దు. చిన్నగా ఓకే వెళ్దాం. అసలు అన్నా ఫస్ట్ ఇప్పుడు ఎట్లా పరిస్థితి? ఫస్ట్ కేక్ కోద్దామా? ఫస్ట్ కేక్ కోసి తర్వాత తల్లికి వెళ్ళొస్తా. ఓకే తర్వాత మాట్లాడదాం. బిర్యానీ పెట్టివా? నాకా బిర్యానీ పెట్టివా? నువ్వే నన్ను పెట్టాల్సిన 100కే వచ్చింది నీకన్నాక. నాకు 100కే వచ్చినావంటే కోవిడ్లో నీకు రిచ్ హోటల్ పిలుచుకోపోతా. అన్నయ్య నమాజ్ చేసుకోవాలా, సల్లి చేసుకోవాలా, సాయంత్రం ఇలా ఇంకా రంజాన్ టైం. ఈ కేకు ఇదేం చేస్తామంటే ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం, ఎందుకంటే మళ్ళీ కూల్ కేక్ కాబట్టి తుస్సు అయిపోతుంది, కరిగిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ అన్న సల్లి అయిపోతుంది, అప్పుడు నిదానం కూర్చొని కేక్ కోద్దాం. ఓకేనా? చాలు. ఈరోజు కేక్ నేను నిజామాబాద్ రెస్టారెంట్లో అయితే కోస్తున్నాను. యాక్చువల్గా సాల్ట్ పేపర్లో కోద్దాం అనుకున్నా, వద్దులే మనకు కొద్దిగా ఓపెన్గా ఉంటుంది. ఇదైతే అట్ట కదా ఫ్యామిలీలాగా రోబులు కూర్చోవచ్చు, గూట్లో మనకు పక్షిలాగా. రోబులు మీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోదాం. హాయ్ భయ్యా, अस्सलाम वालेकुम, नमस्ते। ये मेरे को अभी 100 सब्सक्राइबर्स है ना, मैं इधर भी केक कट करेगा भाई, ये थोड़ा हेल्प करेगा। नमाज में जाते हैं, फ्रिज में करेगा, फ्रिज अंदर में तो पूरा फ्राइडे पूरा नहीं, बस ये केक वो थोड़ा है ना, ఏమంటారు దాన్ని హిందీలో చెప్పు अंदर तला नमाज में जाता है, इधर ही केक कट करेगा। అన్న ఇప్పుడు నీళ్ళుగా దాకను అంటే మోసుకొని పోవాలన్న భుజాన్ని వేసుకొని మరో ఖర్జూరం తింటారు కదా. ఫస్ట్ నీళ్ళు అవుతారు, మళ్ళీ ఖర్జూరం కదా, అంతేలే. ఫస్ట్ ఖర్జూరం తింటారు మళ్ళా. మన అన్నయ్య లోపలికి పోయినాడు నమాజ్ చేసేయంకి. నేను బయటకు చూస్తే ఇక్కడ ఛాయ్ అనేది ఫ్రీగా ఇచ్చాడు. ఒక ఛాయ్ కాదు, రంజాన్ టైం లేదంటే అంటే మనకు ఫుడ్ కూడా ఫ్రీగా ఇచ్చారు. నువ్వు కొత్త నీకు వచ్చేదా? పిలిచిన వెంటనే వచ్చాడు బా అన్నయ్య. అన్న దగ్గర కూడా కేక్ పంపిద్దాం, 1,00,000 సబ్స్క్రైబర్లు. రానా అన్న బంగారు కొండ, అది రానంటే రానా అన్న. ఓకే, ఫస్ట్ ఇట్టు చూపి ఫస్ట్ ఇట్లు చూపి. ఓకేనా? ఏమని రాపించానంటే థ్యాంక్స్ ఫర్ 1,00,000 సబ్స్క్రైబర్లో వెంకయ్య ప్రయాణం. చిన్ని మనం ముక్కితే దొడ్డి ముక్కితే అట్లా చిన్ని మెతుకులు వచ్చాయి బయటకి, ఆ విధంగా రాయిసాడు వాళ్ళు. వచ్చాడు బాబు అన్నయ్యకి అయితే థ్యాంక్ యూ సో మచ్. వచ్చాను ఎస్కో నువ్వు కురుకో ఉంటే ఇది పట్టుకో, ఇది ఒక భాగ్యం అన్నది. అక్కడి నుంచి చూసుకొని చేయకండి బస్. ధన్యవాదాలు. అందరికి పంచుతాం. इधर आ जाओ, केक दिएगा नहीं, वो दे दो फर्स्ट को दिएगा, कोई बात नहीं। वाटर साहब इधर आ जाओ, इधर से माइक ला दो, एक मिनट नहीं फर्स्ट में दे दे। अरे ना फर्स्ट माइक ला दो, नहीं सब्सक्राइबर हो ना, बाइक ले
పైకి ఎందుకు నేను ఎక్కువ. బాగున్నది एक लाख सब्सक्राइब सर Congratulations. Congratulations for 1 lakh subscribers. थैंक यू भैया कोई बात नहीं एक भैया तू दे दो भैया हमसे कहो ग्रांड पर चला सुना बहुत है बहुत थैंक यू ओके कोई बात नहीं थैंक यू भैया थैंक यू सो मच भैया थैंक यू भैया హలీం చెప్పాలి హలీం కదా మా అన్నయ్యకి హలీం అయితే పెట్టించిన నేను మా అన్నయ్యకి హలీం అయితే పెట్టించిన హలీం హలీం తినకనే ఉంటాను నేను దీని ఏమంటారు దీన్ని మర్చిపోయినా పుదీనా కాదు ఇది ఇదేదో అంటారు మర్చిపోయినా లవంగం వచ్చింది ఫస్ట్ లవంగం వచ్చింది పిస్తాది బాగాలేదు కానీ ఇది బాగున్నా పిస్తాది అంటే మొన్న పిస్తా రెస్టారెంట్లో తిన్నా నేను అది బాగాలేదు ఇది బాగున్నది ఎలా ఉన్నా నేను చూపించిన హలీమా బాగున్నది నైస్ అన్నయ్య కూడా షాక్ అవుతాడు ఏంది నేను డబ్బు పెట్టి తీపిచ్చా అని చెప్పి ఏనా ప్రపంచంలో జరుగుతున్నాయి ఇది ఒక వింత షాక్ అయిపోయాడు తీపి యాక్చువల్గా కక్కురుతి ఆడ దగ్గర పెరుక్కుంటాడు మొన్న వచ్చేప్పుడేనా తిరుసా వాళ్ళు చచ్చిపోతాను నువ్వే నేను పెట్టగానే షాక్ అయిపోయాడు అవి శివన్న నువ్వు పెట్టావు నాక ఆలోచన ఎత్తాడు తినేసిన తర్వాత చికెన్ లాలీపాప్ చెప్పిన నా దగ్గర డబ్బు లేదు అన్నుండి ఏమన్నాడంటే పోయి బాధ భయ్ మా ఈరోజు నీకు 100K సబ్స్క్రైబర్లు వచ్చినాయి కదా ఏం కాదులే నా తరపు నీకు నేను ఇచ్చాను తిను అంటే ఉచితంగా మెక్కేసి తెలుగులో ఏం కాదులే అన్నాడు అంటే ఏం కాదు తినేసి అన్నాడు మనం ఊరుకుంటాయనా మన తెలుగులో ఊరుకుంటామా ఊరికే వచ్చే తింతరాలు లేకపోతే ఇంకెందుకులే రోత మాటలు వచ్చింది ఊరికి వచ్చి పెనాలైనా వదలం ఊరికి వచ్చి గడ్డైనా వదలం వాళ్ళు ఏం ఊరికే పెట్టలేనైనా అది ప్రమోషన్ చేస్తాను మన ఊరికే మీరు నిజామాబాద్ రెస్టారెంట్ గురించి చెప్తున్నావు కదా అందుకు ఇచ్చాను అంత వాడు ఊరికి ఉన్నాయి అది వెనకైనా లాజిక్ ఉంటుంది వెనకాల ఇచ్చే కాడ వాడికి ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి ఇచ్చాడు ప్రాఫిట్ లేక నీకు ఇచ్చాడు అనుకుంటుగా తమ్ముడు ప్యాకెటే లాలీపాప్ వచ్చిందో చూపించండు చికెన్ లాలీపాప్ చిన్న బెల్లం ఉంటుంది అంటే నీకు సబ్స్క్రైబర్లు వచ్చినాయి నీకోసం నేను చికెన్ లాలీపాప్ తెప్పించాను తిను అని చెప్పినాడు థ్యాంక్ యూ భయ్యా బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ప్రేమతో ఇచ్చాడు మన కోసం ఓకేనా మనం కాదనకూడదు ఏనా కావాలా లాలీపాప్ వద్దంటావా నువ్వు అమ్మ నువ్వు నాట అయిపోయా నీకు నాకు నీకు ఇదేందో ఇచ్చారు ఇదేదో సాసు కానీ ఇంకొకటి ఇదేందో కానీ అక్కడ మిరకాయలు కానీ అంటే సాల్ట్ మిరకాయలు అనుకుంటా ఇది కెచప్ ఓకే డన్ నీకు నాకు నీకు నువ్వు తినేసి లోపల అయిపోతావు బాగుంది బాగుంది కదా బాగుంది ఇది కూడా లెక్క తీసుకుంటా లేదు తెలియదు చూద్దాం నైస్ దింగుతాం ఇప్పుడు పోయేటప్పుడు చిన్న సోపేను చచ్చిపోతాడు నా దగ్గర సోప్ తెచ్చే ఎలా ఉన్నా నా లాలీపాపు బాగున్నా ఎందుకు బాగుండదు ఊరికే వచ్చింటే బాగుండు ఊరికి వచ్చిన డబ్బులు కూడా సేమ్ టేస్ట్
కచ్చప్ వేసుకో. जो सॉरी उसके लिए नहीं बड़े को करा भाई బా భయం బెత్తుడే సూపర్ ఉన్నది. भाई कैसे है खैर यार इब्राहिम भाई మొన్న అన్న రెస్టారెంట్ సమ్మ చుట్టూ అప్పుడు వెళ్ళిపోతాడా చూడు నీ దెబ్బకి ఎప్పుడు వెళ్ళిపోతాడు కానీ తిరిగి పెద్దోడివి అదే ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది అనగానే ఇప్పుడు లక్ష సబ్స్క్రైబర్లు వచ్చింది మా అన్నగానే. థ్యాంక్ యూ, ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు మన అన్న, మన ఉన్న అన్న ఎస్కే రెస్టారెంట్. సో మన అన్నగానే మొదలు పెట్టినా, మన అన్నదే కానీ లక్ష సబ్స్క్రైబర్లు వచ్చాయి. చెప్పి లక్ష సబ్స్క్రైబర్లు వచ్చాయి నాకు ఏదైనా, లక్ష సబ్స్క్రైబర్లు వచ్చాయి నాకు ఏంది ఇంకా 10 లక్షలు అంత సబ్స్క్రైబర్ నా వీడియోలు చూసడం లేదా ఏమన్నా మాట్లాడి చెప్పు. ఏదైనా కూడా అదే మా ఊరు ఎగబడుతుంటే మాకు సంతోషంగా ఉన్నది. ఎలా ఉంది నా సెలబ్రేషన్? బాగుంది కదా, నిజంగానే చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే నా నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసింది ఆ ఎస్కే రెస్టారెంట్లోనే, లక్ష సబ్స్క్రైబర్లు వచ్చింది కూడా అక్కడే, ఓకేనా. సో నాకు లక్ష సబ్స్క్రైబర్లు రావాలంటే ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టిన కొత్తలోనే వచ్చేస్తుంది షార్ట్ వీడియోలో. ఎందుకంటే సొల్లు వీడియోలు అవి ఏది పెట్టుకుంటా పోతే బెన్న వచ్చేస్తుంది. కాకపోతే నాకు రావడం అంటే పొద్దునైన కత్తి మీద నడిచినట్టే. ఎందుకంటే నాకు అంత సామాన్యంగా రారు. నేను ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మొక్కానే చెప్తాను. నేను అందరిలాగా కాదు, నాలాంటి యూట్యూబ్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. నాకు తెలిసి నాది ఉంటారు అనుకుంటా. ఎందుకంటే నేను అంతా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, నాటుగా మాట్లాడతాను, నేను బూతులు మాట్లాడను. సో నా సబ్స్క్రైబర్ నేను చెప్పేది ఏంటంటే నేను ఎప్పటికీ బూతులు మాట్లాడను. నేను మాట్లాడేది ఊత పదాలు, సంక, దొడ్డిగా, పియ్య, దొడ్డిగా అంటే ఇంకా పియ్య, లేకపోతే పెర్ర, ముడ్డి, అంతే. నాటుగా మింగింది, పోయింది, లేదా దెబ్బ వేసుకునేది, అట్లా చిన్న చిన్న నాటు పదాలు అట్లా బాగా ఆడతా. కానీ నేను బూతులు మాట్లాడను, నా మాట నాటుగా ఉంటుంది. సో ఎవరు ఇబ్బంది పడకాకండి, నేను బూతులు మాట్లాడను. హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడండి, ఈ తమాషగా ఉంటాయి, ఓకేనా. సో అది ఇంకేమన్నా అబ్బా చాలా సంతోషంగా ఉన్నది. నేను ఈరోజు మా నాన్న ఫోన్ చేసినాడు, మా నాన్నతో మాట్లాడినా, లక్ష సబ్స్క్రైబర్లు వచ్చినాయని చెప్పినా. మా నాయన సంతోషం గాల్లో ఎగురుతున్నాడు, నాకు బుల్లెట్ తీసి అంటున్నాడు మా నాయన. ఇది అప్పుడే మా నాయనకి బుల్లెట్ అంటే ఇష్టం, తీపిచ్చా చాలా ఫ్యూచర్లో తీపిద్దాను. మా అమ్మ కూడా ఏ సబ్స్క్రైబర్లు వచ్చినాయా అంటుంది మా అమ్మ. మా అమ్మకి తెలియదు, ఏ కాదు మా మెంటలమ్మ, లక్ష సబ్స్క్రైబర్లు కానీ వచ్చింది నాకని చెప్తే, అయినా సంతోషం అయినా నాకు అని గాల్లో ఎగురుతాను. మా అమ్మ అందరికి షేర్ చేసిందంట మా అమ్మ. నిజంగా నా తల్లిదండ్రులు నాకు సంతోషం కూడా నాకు అదే చాలు. నేను ఫ్యూచర్లో ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేస్తాను, ఇంకొక 3 నెలలు నాది. సో ఫ్యూచర్లో చాలా అందరూ దువా చేయండి. నా ముస్లిం సోదరులు కానీ, నా హిందూ సోదరులు కానీ, నా క్రిస్టియన్ సోదరులు కానీ, ప్రతి ఒక్క కమ్యూనిటీ, ప్రతి ఒక్కరిని ఏంటంటే నేను ఇబ్బంది పెట్టను, సంతోషంగా అందరిని నోపించాను. నేను ఎవరి గురించి మాట్లాడను, ఎవరి గురించి ఎత్తను. ఎందుకంటే మన పెద్ద యూట్యూబర్ అయినాము, ఇంకా పిల్ల చేష్టలు చేయకూడదు, ఓకేనా. ఏదైనా మంచి చెప్పాలంటే చెప్తాను, ఓకేనా. సో లక్ష సబ్స్క్రైబర్లు నాకు వచ్చినాయి. సో లక్ష సబ్స్క్రైబ్ వచ్చేంతవరకు మీరు రీచ్ తెప్పించారు. సో ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇండియా పోయిన తర్వాత అందరిలాగా నేను ఏదో కంటెంట్ అనేది చేయను. నాకు డబ్బు ఉంటే నేను బయట దేశాలు తిరుగుతాను, డబ్బు లేకపోతే నేను తిరగలేను, చేయి జాబి నేను అడుక్కోలేను. అందరిలాగా నేను కాదు, ఓకేనా. నేను ఎంతసేపు నా డబ్బుతోనే తిరుగుతాను. ఒకవేళ అది మా ఇంట్లో వాళ్ళు ఇస్తేనే తిరుగుతాను, లేకపోయినా కానీ తిరుగుతాను. నేను ఇండియాలో ఉన్నా కానీ మిమ్మల్ని నవ్వించాను, ఓకేనా. సో నేను ఈ ట్రావెలింగ్ అనుకున్నాను, అది కుదరకనా అంటే ఇండియాలోనే చేసుకుంటా. సాయంత్రం పూట గేమింగ్ కన్సోల్ పెట్టి గేమింగ్ అయితే ఆడతాను, స్ట్రీమ్ పెట్టుకుంటాను, గేమింగ్ స్ట్రీమింగ్ అంటే మీకు గేమ్స్ ఆడేదానికి. సో చూద్దాం, ఒక 2-3 అనుకుంటా ఉన్నా. కానీ నా వ్లాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఓకేనా. నా వ్లాగ్స్ రోజు ఒక వీడియో మ్యాక్సిమం 99% వస్తుంది, 1% చెప్పలేను. ఇండియా పోతే ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ అది ఇది అంటున్నారు. ఎందుకంటే మన చేతి లేదు కదా. ఇప్పుడు నాకు 24, రేపు నెల 13కి అంటే 25 పడతాయి. మనం ఇంకా పాలు తగ్గి పిల్లోళ్ళం కాదు. మ్యారేజ్ ఎప్పటికైనా చేసుకోవాల్సిందే. ఇప్పుడు మనం ఎంజాయ్ చేసినాము, రేపు ఫ్యూచర్లో మన యువత ఎంజాయ్ చేద్దాం. మా నాయన ఎంజాయ్ చేస్తుంటే నేను పుట్టేవాడినా చెప్ప. మా నాయన ఎంజాయ్ చేయకుండా పెళ్లి చేసుకొని మా అక్కని, నన్ను, మా తమ్ముని కానీ. సో ఆయన ఎంజాయ్ చేసే టైం పోయింది, ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నా. సో నేను ఎంజాయ్ చేసే టైం పోతుంది, రేపు నా కొడుకు కూతురు ఎంజాయ్ చేయాలి.
యువత ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తే అట్ట ఫ్యూచర్ కూడా ఎంజాయ్ చేయాలా. అది సృష్టి ధర్మం. పెళ్లి చేసుకోవాలా, బిడ్డలు కనాలా, అది సృష్టి ధర్మం. మనం విరుద్ధం చేయకూడదు. ఏ ఏజ్లో ఏది చేసుకోవాలో అదే చేసుకోవాలా. సో ఇంట్లో మాట వినాలా. సో నాకు ఇంట్లో వాళ్ళు ఫుల్ సపోర్టు. చాలా నేను ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. కాకపోతే డబ్బు ఉండాలా. డబ్బు లేకపోతే నేనేం చేయలేను. ఇండియాలోనే చేసుకుంటా. సో నేను వ్లాగ్ డైలీ ఏదో ఒక వ్లాగ్ వీడియో ఏదో ఒకటి వస్తుంది. ఓకేనా, మీరు నవ్వుకునేటట్టు నేను చేస్తాను, ప్రామిస్. నా అక్క జిల్లారా, నా అన్నదమ్ములారా, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ వచ్చినందుకు లవ్ యూ సో మచ్. బాయ్ బాయ్, మా సలాం, జై హింద్.